అంకుల్ మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. అక్కడ ప్రభాస్ అన్నకు రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఈ డైలాగ్ అనేది సూట్ అవుతుంది. ఎందుకు చెప్పన్నా, రీసెంట్ గా ప్రభాస్ అన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది కపుల్ ఫ్రెండ్లీలో టీమ్ తోటి. నిజంగా చెప్తున్నా కదా, ఆ వీడియోలో ప్రభాస్ అన్న తమిళ్ ఇంత బాగా వస్తుంది. இல்லைன்னா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கு அப்புறம். பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது ஐ சி டான் பாஸ்கோ. ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ். అసలు ఆ వీడియో చూసిన అక్కడ నేనే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ, అరే ప్రభాస్ అన్నకి ఇంత తమిళ్ వస్తుంది కానీ ఏ రోజు కూడా స్టేజ్ మీద వచ్చు అని కొందరు హీరోలు ఉంటారు ఆడియో లాంచ్లో, అసలు ఏం రాకున్నా కూడా కొంచెం నేర్చుకొని మొత్తం తమిళ్ అంతా తెలిసినట్టు బిల్డప్ చేస్తారు. కానీ అన్నకి ఎంత వచ్చినా కూడా కొంచెమే మాట్లాడతాడు, అది గ్రేట్ అసలు. சென்னை அலாட். தமிழ் மறக்கல சார், மறந்து போயிட்டேன். அது டெக்னீஷியன் பேசி பேசி பெட்டர் மாதிரி. அப்போ ரொம்ப கரெக்டாக பேசினேன். ஸ்கூலில் எல்லாம் தமிழ் தானே, அப்போது கரெக்டாக வரும். அப்போ கொஞ்சம் మిస్ అవ్వం, బట్ వரும். సూపర్ అంటారు కావచ్చు, ఎక్కువ తెలిసిన వాళ్ళే తక్కువ మాట్లాడతారు.